ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే శివుడిని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అయితే ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. విభూది అంటే పరమేశ్వరుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయం నుండి విభూతిని తెచ్చుకొని ప్రతి కార్తీక సోమవారం రోజు ఆ విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అలాగే మనలో చాలా మంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను లింగం పైన పొయ్యకూడదు. శివాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. తరువాతే ఆలయంలోకి ప్రవేశించాలి. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుణ్ణి దర్శించుకున్న తరువాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శివాలయానికి వెళ్లే మహిళలు జుట్టు విరబోసుకొని ఆలయంలోకి వెళ్ళకూడదు. జడ వేసుకొని మాత్రమే ఆలయంలోకి వెళ్ళాలి. జుట్టు విరబోసుకొని శివాలయానికి వెళ్తే మహా పాపంగా పరిగణించబడుతుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. మిగతా ఆలయాలు లాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు చండీశ్వరుడిని చుట్టూ ఖచ్చితంగా 3 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. జిల్లేడు పూలు పారిజాత పూలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు. శివుడికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు. శివాలయంలోకి అడుగు పెట్టిన తరువాత ముందుగా నందీశ్వరుడికి నమస్కారం చేసి నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకోవాలి. శివుడిని దర్శించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు. శివుడిని దర్శించుకున్న తరువాత ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే శివుడిని దర్శించుకున్న పుణ్య ఫలితం లభించదు. శివుని పూజలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు. ముఖ్యంగా శివుడికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమిపైకి వస్తాడు. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అలాగే ప్రతి సోమవారం రోజు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలా మంది పాలను ప్యాకెట్లోనే ఉంచి నేరుగా శివలింగం పైన పోస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు. కాబట్టి శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తరువాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరం పైన ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని ఇంట్లో పూజ చేయాలి. ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ శివుడే వివరించాడు. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళేవారు
నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే నంది మీ కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకుని వెళ్తుంది. అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కుడి చేతిని నంది కొమ్ముల మధ్య అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు, మీ పేరు, అలాగే మీ కోరికలను చెప్పాలి. ఈ కార్తీక మాసంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకున్న వారికి కైలాస వరం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు. శివాలయానికి వెళ్లే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు. అలాగే సంపంగి పూలతో శివుడిని పూజించకూడదు. సంపంగి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడు. ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. ఈ కార్తీక మాసంలో వెలగ పండును శివుడికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘాయుష్షు లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది. అలాగే ఈ కార్తీక సోమవారం రోజున శివాలయంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే 3,00,00,000 దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులతో సమానం. శివుడికి సమర్పించే బిల్వపత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుండి కొయ్యకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.